ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి సంబంధించిన కొడమంచిలి అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఈ గ్రామం వచ్చి గోదావరికి అతి సమీపంలో ఉన్న ఒక పల్లెటూరు. ఈ గ్రామంలో పూర్వకాలం నాటి కొన్ని భవనాలు, అలాగే కొన్ని పెంకుటిళ్ళు, మండువాలగుళ్ళు. పల్లెటూరు అంటే ఇలా ఉండాలి అలా అనిపించే ఒక గ్రామం ఈ కొడమంచిలి గ్రామం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కొడమంచిలి గ్రామం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, ఈ కొడమంచిలి అనే గ్రామం రాజమండ్రి పట్టణానికి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే పాలకొల్లు పట్టణానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కొడమంచిలి అనే గ్రామం. తాతయ్య గారు, కొడమంచిలి మీ గ్రామం. ఈ టెంపుల్స్ ఏంటండి ఇక్కడ? ఏం గుళ్ళు అండి తాతయ్య గారు? శివాలయం. ఇది శివాలయం అండి. ఇదండి ఇది దుర్గమ్మ అండి. ఇది దుర్గమ్మ గుడి అండి. మొత్తం మీ ఊళ్ళో అన్ని పెంకుటిళ్ళు ఉన్నాయండి. పూర్వం పెంకుటిల్లు నేను ఒకటి పడకొట్టి కడతాను. పూర్వం మొత్తం ఈ గ్రామం అంతా పెంకుటిల్లేనండి. మండువాలోకి వెళ్ళా ఇది కడదాకా కూడా మేడ తప్ప ఉన్నాయండి పెంకుటిల్లు. మొత్తం అన్ని పెంకుటిల్లు అండి. ఒకప్పుడు ఇలా ఉండదండి. నేను బాగా తెలుసు. నోట్లో తీసేసి ఏదో అడుగుతున్నా చెప్పు. తాతయ్య గారు వినపడుతుందా? మొత్తం అన్ని పెంకుటిల్లేనా? మీ ఊరంతా పెంకుటిల్లేనా? ఎందుకు అలా కట్టుకున్నారు తాతయ్య గారు? ఉంటాయి కదండి పూర్వంలో చాలాగానో సిమెంట్ డబ్బులు వేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఇంకా మా ఊరు మారలేదండి. అందరూ మారిపోరు కానీ మీ ఊరు అలా ఉంచేసుకున్నారు పెంకుటిల్లు అన్ని. పెంకుటిల్లు అంటే అది గొప్ప తాటగిల్లు పెంకుటిల్లు. పెంకుటిల్లు అంటే ఎలా ఉంటాయి అనుకుంటారు? లోనకి వెళ్తే బయటకి రాకుండా ఉన్నాయి. ఇల్లు చూడండి, ఇల్లు చాలా బాగున్నాయి. మాకు ఇల్లు చూపించండి ఒకటి. ఇల్లు చూస్తాక పోలేని కనపడతలేదు అంటే మరి లోపలికి మీరు ఇంకో మాట కూడా చెప్పాను నేను. చెప్పండి. అందరూ చెప్పినాను దానికి ఉన్న సుఖం అడగలేదు. ఏం పని చేస్తారు తాతయ్య గారు మీరు? పని చేస్తాను, అన్ని పని చేస్తాను. పని చేస్తాను, పని చేయను. అరటిపల్లి వ్యాపారమా? అన్ని చేస్తాను. ఇంకా చేస్తున్నారు ఈ వయసులో? ఏం చేస్తానండి, ఏం చేయమండి. అయిపోయిందండి. అది అయిపోయిందా? తాతయ్య గారు అక్కడ పెద్ద మహల్ ఉంది కదా, బంగ్లా మేడ. ఆ మేడ ఏంటి తాతయ్య గారు?
మున్సిబ్ గారా? ఈ ఊరికి జమీందారు ఆయననా? ఒకప్పుడా ఇప్పుడు కూడానా? ఇప్పటి నుంచి మీ ఊరందరికి జమీందారు అండి అప్పట్లో? మనిషి సత్యనారాయణ బుద్ధి బాబు. నాకు తెలియదండి, మేము అంతర్వేది. ఏం చేసేవారండి మీకు ఆయన అప్పుడు? ఆయనే అందరికి ఉపకారం చేసేవారు పాపం, బాగా చేసి పెట్టేవారండి అప్పట్లో మీకు పనులన్నీ. ఏం పేరండి ఆయన? ఏం పేరు? వెంకటనారాయణ గారు అండి. సత్యనారాయణ గారు ముందైతే సత్యనారాయణ గారు, ఆయన కొడుకు వెంకటనారాయణ గారు కొడుకు ప్రసాదరావు గారు, సత్యనారాయణ మూర్తి బాబు, సాయిబాబు, వాళ్ళందరూ ఆ మేడకు సంబంధించిన వాళ్ళేనండి. ఏమంటారండి దాన్ని అసలు మీరు అందరూ ఈ ఊర్లో? మున్సిపల్ గారి మేడ అంటారు. అంతే, మున్సిపల్ గారి మేడ అంటారా? ఎవరు లేరండి జమీందారులండి మీ ఊరికి? మన వాళ్ళు ఉన్నారండి జమీందారులు అండి. పాలు పిచ్చుకెళ్ళిన వాళ్ళు పట్టుకెళ్ళిన పట్టుకెళ్తాం. పాలు ఉండేవారు అనుకోండి, ఎవరేం పట్టుకెళ్ళినా పట్టించుకునేవారు కాదు. ఏం పండుతాయి తాతయ్య గారు మీ ఊర్లో? పంటలు ఏం పండుతాయి? అపరాలండి. ఇవాళకి దాన్ని ఒకటే పండితుంది. ఇప్పుడు తర్వాత అపరాలు వేయటం మొదలెట్టారు. అపరాలంటే మినువులండి, పెసలు. ఓకే, మీ ఊర్లో పెసలు పండుతాయా? తర్వాత మాకు ఇవాళకి ఏంటంటే ఏం పంట, దాని పంట పండే కానీ నువ్వు పంట వేసుకునేవాళ్ళండి. నువ్వులు ఎక్కువ పండియండి, నువ్వులు వేసారండి. మినువులు, పెసలండి. చెరుకు తోటల చెరుకు తోటల చెరుకుండిదా? గోదావరి పక్కన ఉంటదండి ఊరు? గోదావరి పక్కన మా ఊరు గోదావరి రాదండి. రాదా? గోదావరి పక్కనే ఉంటదా మీది? అక్కడికి వెళ్ళిపోలేదు. ఒకవేళ గోదావరి కొట్టి ఎక్కడానికి అయిపోతే కిందకి పోతుంది కానీ మాకు రోగలేదు. మీకైతే రాదే? రాదు. ఈ కొడమంచిలి అనే గ్రామంలో ఒక 100 సంవత్సరాల క్రితం నాటి ఒక మహల్ ఉందండి. అది ఈ గ్రామాన్ని పరిపాలించిన జమీందారు వంశస్థులు అంటండి. ఒకప్పుడైతే వీళ్ళని మున్సిపులు అనేవారంట. ఆ 100 సంవత్సరాల కాలం నాటి ఆ మహల్, ఆ బంగ్లా ఈ కొడమంచిలి అనే గ్రామంలో ఏ విధంగా ఉందో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తానండి. అందరికీ నమస్కారం. నేను మీ అర్స శ్రీరామ్, అంతర్వేది. ప్రజెంట్ వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి సంబంధించిన కొడమంచిలి అనే గ్రామం వచ్చానండి. ఈ కొడమంచిలి అనే గ్రామం ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడైతే ఈ గ్రామంలో మొత్తం ఎటు చూసినా పూర్వకాలం లాంటి భవనాలు, అలాగే పెంకుటిల్లు కొన్ని ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయో మీకైతే చూపిస్తానండి. ఇక్కడ ఒక మహల్ అని ఉంది, ఒకసారి అయితే చూడండి బిల్డింగ్. ఇది 1922, 1923 ఆ టైంలో అయితే దీన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇది శివరామ ప్రసాద్ మహల్ కన్స్ట్రక్టెడ్ బై ఎం సత్యనారాయణ మూర్తి 1922, 23 అని ఉంది. పూర్వకాలంలో వీటిని మహల్ అని పిలిచేవారంటండి. ఒకసారి అయితే ఈ మహల్ ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, శ్రీ ఎం వెంకటనారాయణ జమీందార్ కొడమంచిలి అని ఉంది.
ఇక్కడైతే చూడండి ఈ స్తంభాలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది లాక్ వేస్తుంది, బట్ లేకపోతే మీకు మొత్తం చూపించేవి. లాక్ వేస్తుంది మాత్రం ప్రజెంట్ అయితే. ఇక్కడ చూడండి, అదే ఫ్రంట్ పార్ట్ చూశారు కదా, ఇక్కడైతే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. ఒకసారి అయితే చూడండి. ఓకే, ఈ మహల్లోకి వచ్చాం కదండి. ఇక్కడైతే ఒక ఫ్రంట్ పార్ట్ చూసాం, అలాగే సైడ్ పార్ట్ చూసాం. ఇప్పుడైతే వెనక పార్ట్ అయితే ఒకసారి చూద్దామండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే మనం ఇటువంటి బిల్డింగ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఉండట్లేదు. ఇది ఇంకొక సైడ్ చూపిందామండి. ఒకసారి తులసి కూడా చూడండి, చాలా పెద్దగా ఉందన్నమాట. పూర్వకాలంలో ఇలా ఉండేవంటండి ఇక్కడైతే. ఒకసారి ఈ మహల్ పైకి వెళ్దాం. ఒకసారి మనం అయితే ఈ మహల్ పైకి వెళ్దామండి. బాగా చీకటిగా ఉంది. పైన అయితే ఈ విధంగా ఉందండి. పైన అయితే
ఒకసారి చూడండి, మొత్తం ఈ మహల్ పై నుంచి చూస్తుంటే మొత్తం కొడమంచిలి గ్రామం అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ఎటు చూసినా పెంకుటిల్లు ఎక్కువగా ఉన్నాయి, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం లొకేషన్ అంతా పెంకుటిల్లే కనిపిస్తున్నాయి. చూడండి, పైకి వచ్చిన తర్వాత అయితే ఈ మహల్ పైన అయితే పెంకులతో ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడైతే చూడండి, మొత్తం ఈ పెంకుడిల్లు ఉంది కదండి, పెంకు కింద అంతా స్టోర్ హౌస్ అండి. మొత్తం అంటే వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. ఇక్కడైతే అలాగే అక్కడ చూడండి, మహల్కి ఆ పక్కన ఈ పక్కన రెండు సేమ్ ఆకారాలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం ఈ కొడమంచిలి గ్రామం అంతా మొత్తం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి, ఒక కొన్ని టెంపుల్స్, అలాగే మొత్తం ఎక్కువగా ఇక్కడైతే పెంకుడిల్లు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అలా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడైతే. ఈ కొడమంచిలి గ్రామంలో ఇప్పటివరకు అయితే మనం ఒక మహల్ చూడడం జరిగింది. అంటే పూర్వకాలం నాటి ఇది భవనం అన్నమాట. ఇప్పుడైతే మనం గ్రామంలోకి వెళ్దామండి. గ్రామంలోకి వెళ్ళి పెంకుటిల్లు అవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం ఈ కొడమంచిలి గ్రామంలో ఒక 100 సంవత్సరాల కాలం నాటి ఒక పురాతనమైన భవనం చూడడం జరిగింది. ఇప్పుడైతే మనం గ్రామంలోకి ప్రవేశిద్దామండి. ఈ గ్రామం ఏ విధంగా ఉందో ఒకసారి అయితే మనం చూద్దాం. మనమైతే కొడమంచిలి గ్రామం వచ్చాం కదండి. ఇక్కడ చూడండి, చాలా పెంకుటిల్లు ఉన్నాయి. అందులో ఇక్కడైతే రెండు మండువాడలు ఉన్నాయి ఆపోజిట్లో. ఇక్కడ ఒకటి చూడండి, చాలా బాగుంది. పెద్ద పెద్ద ఆ ఇల్లు ఇది కూర్చోడానికి చాలా బాగున్నాయి. ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఒకసారి ఈ హౌస్ అయితే చూడండి, మొత్తం అంతా టేక్ కలతో నిర్మించారు. రేటు చూసినా చూడండి, అవి కూడా టేక్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఒకసారి అయితే చూడండి.
భలే చాలా నీట్గా ఉందండి ఈ ఇల్లు కూడా. లోపల వర్షం రావడానికి ఇది వేయండి. ఇక్కడ చూడండి సింహద్వారం అయితే ఈ విధంగా ఉంది. ప్రజెంట్ అయితే లాక్ వేస్తుంది కాబట్టి మనం తర్వాత చూద్దాం. చాలా ఇల్లు ఉన్నాయి కాబట్టి మిగతా కూడా చూపిస్తాను మీకు. చూశారు కదండి, ఈ కొడమంచిల గ్రామంలో ఒకప్పటి పాతకాలం నాటి కొన్ని భవనాలు, అలాగే పెంకుటిల్లు, మండుబలుగుళ్ళు, ఇటువంటి పాతకాలం నాటి కొన్ని నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అదేవిధంగా ఇక్కడ ప్రజలైతే కాపాడుకుంటున్నారు. ఇప్పటి వరకు గ్రామం చూడడం జరిగింది. ఈ గ్రామంలోని పండించే పంటలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి అయితే ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఓకే. మనం వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా కొడమంచిలో వచ్చాం కదండి. కొడమంచిలో ఇక్కడ పండించే పంటలు ఏంటంటే వరి ఎక్కువగా పండుతూ ఉంటుందండి. అలాగే కొన్ని కాయగూరల పంటలు కూడా పండుతాయి. ఇక్కడైతే వరి పొలాలు ఒకసారి అయితే చూడండి, రీసెంట్గా ఈ మధ్య వేసినట్టున్నారు. ఇది ఇక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఈ ఏరియా అంతా ఎక్కువగా వరి ఎక్కువగా పండుతూ ఉంటుందండి. అసలు భలే ఉన్నాయంటే ఈ పంట పొలాలు వచ్చి, ఎందుకంటే గోదావరి పక్కనే ఉంది కాబట్టి దగ్గరలో వాటర్కి అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదండి. ఇక్కడ వరి పంట ఎక్కువగా పండుతూ ఉంటుంది.
అలాగే ఇక్కడైతే ఈ కొడమంచిల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ దొండకాయలు ఎక్కువగా పండిస్తున్నారు. ఇక్కడ పంటలు పండిస్తున్నారు అన్నమాట. వీళ్ళు ఏ విధంగా పంటలు పండిస్తున్నారో ఒకసారి అయితే చూద్దాం. ఇవన్నీ దొండకాయలండి. ఇక్కడ చూడండి, మొత్తం ఈ గ్రామంలో ఎక్కువగా పంటలు పండిస్తారు అన్నమాట. ఒకసారి మనం ఇక్కడ లోపలికి వెళ్దామండి. ఈ దొండ పంట ఏ విధంగా పండిస్తున్నారో ఒకసారి అయితే చూద్దాం. ఇది ఎన్ని రోజులు పట్టిందమ్మా కాపు రావడానికి దొండపాదు? కాదు కాదు, మామూలుగా ఎంత టైం పడుతుంది ఇది ఫస్ట్ నుంచి? పడుతుందమ్మా కాపు రావడానికి? 3 నెలలు 4 నెలలు మొత్తం పాత తయారైపోయి కాపుకి వచ్చేస్తుందా? మీది కొడమంచిలోకి వస్తుందమ్మా. మీకు ఇది కొడమంచిలో గ్రామం ఇది? ఓకే ఓకే. ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తారమ్మా ఈ గ్రామంలో? అన్ని కూరగాయలు పండిస్తారా? మరి ఒక దొండపాదే కనిపిస్తుందా? మిగతా పంట పొలాలు కనిపించట్లేదు ఏటమ్మా? ఇంకా ముందుకెళ్ళాలా ఏటమ్మా? కొంచెం ముందుకు వెళ్ళిపోనా? ఈ పక్కకి వెళ్ళాలా? చిక్కుడు ఇంకా మిగతావి కూడా పండిస్తారా? కూరగాయలు పచ్చిమిరకాయలు అన్నీ పండుతాయి కదా? కేజీ ఎంత కమ్ముతున్నారు మీరు వచ్చి? 10 కేజీలు ఎంత? అంటే కేజీ 10 రూపాయలు. వీళ్ళకి వచ్చి కేజీ 10 రూపాయలు పడుతుందండి. ప్రజెంట్ వచ్చి దొండపాయలు చూడండి, ఇక్కడ ఈ కొడమంచుల్లో కేజీ వచ్చి 10 రూపాయలు అనమాట. మనకైతే ఇప్పుడు ఎంత ఉంది? 40 ఉందా? ఎంత ఉందిరా? అర కేజీ 40 ఏమో ఎత్తరమ్మా. 4 నెలలకి పంట వస్తుందమ్మా. 10 రోజులకి వస్తూ ఉంటారే? 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలు వస్తుందా మీ తోట వచ్చే? తర్వాత మళ్ళీ తీసేసి కొత్తగా వేసుకుంటారే? చూసారు కదండి, మన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలానికి సంబంధించిన కొడమంచిలి అనే గ్రామం గురించి మీకు పూర్తిగా చూపెట్టడం జరిగింది. ఈ గ్రామంలో ఒకప్పటి పూర్వకాలం నాటి కొన్ని భవనాలు, అలాగే పెంకుటిల్లు, మండువాలోగిల్లు, వాళ్ళ పూర్వీకులు అందించిన కొన్ని జ్ఞాపకాలను అక్కడ ప్రజలు ఇంకా అలాగే నిలుపుకుంటూ మిగతా గ్రామాలకి పల్లెటూరు అంటే ఇలా ఉండాలి అని చెప్పే ఈ కొడమంచిలి గ్రామం గురించి మీకు పూర్తిగా చూపెట్టడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.